స్తోత్రమందిరంలో లాస్ట్లో ఉన్నవి చెప్పినట్టు అయ్యింది. సరే శ్లోకమైంది అది కూడా చెప్పేసినాం, ఇందాక కూడా చెప్పినాం, సింపుల్గా చెప్పినాం. వాళ్ళకి చెప్పాలంటే ఎటవుతుంది. సర్లే అది కూడా కలుపుదాం. సరే, స్తోత్ర మందిర్లో 7వ పేజీలో 14వ శ్లోకం తీసుకుంటే కలుపుతాం. ఆ శ్లోకం చూస్తారు. ఓం వృత్తిహీనం మనః కృత్వా క్షేత్రజ్ఞం పరమాత్మనే ఏకీకృత్య విముచ్యేత యోగోయం ముఖ్య ఉచ్యతే. యోగము యోగము యోగం అంటే యోగం చేస్తాము అని అంటారుగా. యోగం ఏంటి? యోగం నిజమైన యోగం ఏమిటి? భగవద్గీతలో కూడా 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 అధ్యాయాలకు ప్రతి దానికి యోగము అన్నది కదా పేరు. భక్తి యోగము, జ్ఞానయోగము, కర్మయోగము, అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము, ఇట్లా 18 అధ్యాయాలకు యోగము ఉంది కదా. ఏమిటి ఆ యోగం యొక్క అర్థం? అన్నింటికీ యోగం యోగం అని పేరు పెట్టారు. మళ్ళీ ఎవరికైనా ఏమైనా ఈ టమాటా చెట్లు వేసి ఉంటారు. టమాటా చెట్లు వేస్తే వాళ్ళకు ఆ టమాటా చెట్లలో రేటు బ్రహ్మాండంగా వచ్చేసిందని అనుకోండి. ఒక అది 20 కేజీల యొక్క ఇది ఉంటుంది,
నుంచి ఒక ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఈ రోజు కోస్తారు. 3 ఎకరాలు కోసాడు, 3 ఎకరాలు ఏదో కోస్తారు. 20 ఎకరాలకు వేసాడు. ఈ లారీకి ఎన్ని బాక్సులు పడతాయో అన్ని బాక్సులు సరిపడేట్టుగా ఈరోజు వస్తాడు. రేపు ఇంకొక ఇది అంటే 3 రోజులకు ఒకసారి కోత కోయాల్సి ఉంటుంది. 3 రోజులు గ్యాప్, 4వ రోజు మళ్ళీ టమాటాలు కోయవచ్చు. ఈయనకు ఈ 2000 రూపాయల బాక్స్ ఉంది చూడండి, ఆ ఇది తగిలింది. అంటే ఆ టైంలో వచ్చిన ఇతనికి ఏమొచ్చింది? స్టార్ వచ్చిందంట. మనకు చెప్తాను స్వామి, స్టార్ వచ్చిందా? దాన్ని యోగం అని అంటారా? అదే కదా స్టార్ అంటే. యోగం పట్టింది ఆయనకి, యోగం పట్టిందిగా. దశ యోగం. రోజులు ఆరిపోతుంది, రోజులు ఆరిపోతుంది. ఒక లారీకి 200 బాక్సులు వేస్తారు. చూడండి ఎట్లుంటుంది అతనికి. 200 బాక్సులు వేస్తే బాక్స్ 200 అని ఉంటే 2000 ఒక రోజుకి 4 లక్షలు. అట్లా నెల రోజులు వచ్చింది. ఆయన పుంగనూరులో కనిపిస్తూ ఉంటే ఎవరో ఈయనకి రోజు లారిపోతూ ఉంటుంది నందని అన్నారు. ఆయన కనిపించి ఏమీ లేదండి, మామూలుగానే ఉండిపోతూ ఉంది అంటే మళ్ళీ తగ్గింది రేటు, నెల తర్వాత తగ్గింది రేటు. ఆ టైంలో మంచి ఇది వచ్చింది. ఇప్పుడు ఆయనకు దశ తిరిగింది అని మీరు అన్నారు, యోగం పట్టిందినే స్టార్ అని అంటారు. ఇదంతా ఉండదే. ఇప్పుడు అది యోగం పట్టడమా? అది కూడా యోగం పట్టడమే. ఆ యోగమా ఈ యోగం? అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము ఉంది కదా. అక్కడుండే యోగము ఇక్కడుండే యోగము రెండు ఒకటేనా? విషయంతో మనసు కలిసి కలగడమే యోగం. విషయంతో మనసుతో విషయం కలపడమే యోగం. మనస్సుతో విషయం. ఏ విషయం? నువ్వు టమాటా విషయము మనసులో కలిగింది, అది యోగం. అట్లా ఈడ ఇక్కడ కూడా అదే మనకు ఈడ కూడా అదే మధురా కర్మయోగం అంటాము. కర్మం చేసేటప్పుడు మనస్సు దేవుని పైన ఉంచి చేయడమే కర్మయోగం. మనస్సు దాంట్లో లీనం కావాలి. దేంట్లో లీనం కావాలి? మనం చేసే కర్మలో. అట్లా కాదు, ఆ అర్థం కాదు. ఇక్కడ యోగం అని అంటే ఆత్మస్వరూపమును తెలుసుకునే మార్గం. ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే మార్గం. ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే దానికి ఇప్పుడు ఒక కొండ ఉన్నది. కొండపైకి పోవాలని అనుకో, ఎన్ని మార్గాల్లో పోతావు? ఒకటే రోడ్డు ఉంటుందా? అక్కడ కొండ మీద అది, ఇక్కడ మామూలుగా కొండ ఉందని అనుకోండి. కొండపైకి పోయేదానికి మార్గాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో పోతుంటారు. అంటే రోడ్డు వేసారు కాబట్టి కొండపైకి కూడా అక్కడ రోడ్డు వేసారు కాబట్టి ఆ రోడ్లో బస్సులు పోతున్నాయి కాబట్టి బస్సులో పోయే మార్గాలు పోతారు. నడక మార్గం కొంతమంది పోతారు. ఇంకొకటి ఏదో ఇది పెట్టాలని అనుకున్నారు, రోప్వే పెట్టాలని అనుకున్నారు. కానీ ఆ రోప్వే పెడితే తిరుపతికి ఏదో ప్రాబ్లం వస్తుందని, ప్రాబ్లం అంటే తిరుపతి వాల్యూ పడిపోతుందని అక్కడ
రోప్వే పెట్టిన ప్లేస్లో పెరిగిపోతుందని దాన్ని జరగనివ్వాల. లేకుండా అంటే ఎప్పటికో చంద్రగిరి దగ్గర నుండి రోప్వే వేసేసి ఉండేవాళ్ళు. అది జరగనివ్వలేదు, జరగనివ్వరు. సరే, ఇప్పుడు ఏంటంటే పైకి వెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. ఈ మేకలు మెప్పుకునే వాళ్ళు ఆ మార్గాల్లో పోతూ ఉంటారు. మేకలు మెప్పుకునే వాళ్ళు అడవులకు పోతారుగా, వాళ్ళు పోతూ ఉంటారు. కట్టెలు కొట్టుకునే దానికి వెళ్తుంటారు, వాళ్ళు కూడా మార్గాలు, రకరకాల మార్గాల్లో పోతూ ఉంటారు పైకి. పశువులు మేపుకునే వాళ్ళు కూడా పోతూ ఉంటారు. ఒక మార్గమేనా, ఏదో మార్గంలో పోతుంది. అట్లాగే ఆ కొండపైకి పోవడానికి అనేక మార్గములు ఉన్నట్టుగా ఆత్మతత్వముతో సంబంధపడి ఆత్మస్వరూపమును చేరుటకు ఉండే ఒకదాన్ని పట్టుకొని పోతాడే, అది ఇక్కడ యోగము అనే శబ్దంతో చెప్పబడింది. అంటే ఆత్మ తత్వాన్ని పొందుట, ఆత్మస్వరూపమును పొందుట, ఆత్మస్వరూపమును పొందుటకు దారి, మార్గము. అర్జున విషాద యోగము. అర్జునుడు విషాదం అంటే దుఃఖం, దుఃఖము యోగమైనది. అర్జునుడు ఏడ్చినాడు కదా, అర్జునుడు ఏడ్చినాడు. దేనికోసం ఏడ్చినాడు? బంధాలు. ఇప్పుడు మనం కూడా ఏడుస్తున్నాం కదా, ఏడుస్తున్నాం ఏడట్లేదా? కళ్ళలో నీళ్ళు రాలేదు స్వామి అనద్దండి. కళ్ళల్లో నీళ్లు రాకపోయినా మనస్సుల్లో ఆ విషయాన్ని పట్టుకుని ఉన్నారా లేదా? పట్టుకున్నారు కదా. దాని గురించి మీరు ఎంత ఆలోచన చేస్తూ ఉంటారు. అదేమిటి అదంతా మిమ్మల్ని సక్రమంగా నిద్రపోనిస్తూ ఉందా? నిద్రపోనివ్వట్లా. అదే దుఃఖం, అదే ఇక్కడ దుఃఖం. ఆ దుఃఖం ఉందే, ఈ దుఃఖము మనకేం చేస్తుందంటే విషయాలు పట్టుకునేట్లు చేస్తుంది మనకి. అందువల్ల నీకు శాంతి కలుగుతుందా? నీకు శాంతి ఉండదు. కానీ అర్జునునికి కలిగిందే దుఃఖము. ఆ దుఃఖము ఈ బంధాల నుంచి నేను ఏ విధముగా బయటపడాలి, ఈ బంధాలతో నేను ఎలా ఇబ్బంది పడుతున్నానో, ఈ బంధాల నుంచి ఎలాగా బయటపడాలి అని దుఃఖపడాడు. కాబట్టి అదేమైంది? యోగం. అంటే బంధాల నుంచి బయటపడాలి అనేటువంటిది అక్కడ కనిపిస్తుంది కదా. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద్ కిం భోగై జీవితే నవ అన్నాడు కదా. ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఎవరుంటే మనం బాగుంటామని అనుకుంటున్నామో వాళ్ళే ఇక్కడ ఎదురుగా యుద్ధంలో ఉన్నారు. ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ప్రాణమును ధనమును మొత్తము విడిచిపెట్టి రెడీగా కూర్చున్నారు. వాళ్ళందరినీ విడిచిపెట్టి ఎట్లా ఉండేది ఒకటి, వాళ్ళందరినీ చంపేసి ఏ విధంగా ఉండేది రెండు. వాళ్ళందరూ లేకపోతే ఈ రాజ్యం వల్ల ఏం ప్రయోజనము? చూడట్లా. కాబట్టి ఈ రాజ్యం కాకపోతే నాకు ఈ రాజ్యం అక్కర్లేదు. నాకేం కావాలి? రాజ్యం అక్కర్లా. ఎన్నో రాజ్యాలు ఉందా, దీని నుంచి ఏం పొందుతాం? అవసరం లేదు.
వైరాగ్యమేవ అభయం. వైరాగ్యం, వైరాగ్యం అంటే ఏమి జరగాలనుంటే అదే జరుగుతుంది. ఏమి జరగాలనుందో అదే జరుగుతుంది అని గుండె నిబ్బరముతో ఉండుట. మనం అనుకున్నంత మాత్రాన మార్చలేము. మనం అనుకోకుండా ఉన్నంత మాత్రాన మార్పు రాదు. అవి ఆగవు. జరగాల్సినవి జరగక మానవు. కాబట్టి మనం ఏం చేయాలా? మనం పోయినంత మాత్రాన జరిగేది జరగదు. మనం పోకుండా ఉన్నంత మాత్రాన అవేమి నిలవవు. ఏమండి? కాబట్టి మనం ఎలా ఉండాలనో అలాగా నిబ్బరముగా ఉండుట. అలా నిబ్బరముగా ఉండుట అనేది ఉందే, అది యోగం. తర్వాత సాంఖ్య యోగము. సాంఖ్య మార్గముతో వైరాగ్యమును పొంది ఆత్మతత్వ స్వరూపమును పొందుట. అంటే ఆత్మస్వరూపముగా నిలిచి ఉండుట, అంటే నిబ్బరముగా ఉండుట. సాంఖ్య మార్గము అంటే సాంఖ్యం. శరీరము పంచమహాభూతాలతో ఏర్పడింది, మనసు ఎట్లా ఏర్పడింది, కర్మేంద్రియాలు ఎట్లా ఏర్పడినాయి, జ్ఞానేంద్రియాలు ఎట్లా ఏర్పడినాయి, బుద్ధి ఏంటి, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ దేనికి సంబంధించింది, నేనెవరు. ఇది సాంఖ్య విధానం. లెక్కగట్టి దానికి దాన్ని అప్పగించేది. ఇవన్నీ అప్పగించగా మిగిలేది ఏది? మిగిలేది ఏది? అది ఏదో అది నేను, అది నేను అని ఉండుట. దానికి సాంఖ్యము అని పేరు. ఈ సాంఖ్యం ఏం చేస్తుందంటే వాటన్నింటినీ చూపించి దానికి ఇచ్చేస్తుంది. మిగిలినది ఏదో అది ఆత్మస్వరూపం అని తెలియజేయుట. అలా తెలుసుకొని నిబ్బరముగా ఉండుట. కర్మయోగము. కర్మయోగము ఆత్మస్వరూపమును పొందుట అనే దాని వరకు ఆత్మస్వరూపములో ఉంటూ ఇక్కడ జరిగేటువంటి కర్మలను చేయుట. ఆత్మస్వరూప భావనలో ఉంటూ ఇక్కడ కర్మలు చేయుట. మీరు చెప్పేదానికి నేను చెప్పేది వేరుగా ఉంది చూడండి. మీరేం చెప్పారు? కర్మను చేస్తూ ఆ కర్మతో కలిసి ఉండుట యోగం అని అన్నాం. కర్మను చేస్తూ భగవంతుని ప్రీతి కోసం చేయుట యోగం అని మీరు అన్నారు. నేనేమంటున్నాను? ఆత్మస్వరూపము తెలుసుకొని ఆత్మభావనలో ఉంటూ అప్పుడు చేసేటువంటి కర్మయోగము, జ్ఞానయోగము. ఈ కర్మను ఇలాగే ఎందుకు చెయ్యాలి అని ఆత్మభావనలో ఉంటూ చేయడం జ్ఞాన యోగం. ఒకవేళ ఆ జ్ఞాన స్థితిలో లేకపోతే జ్ఞానస్థితిలో ఉండుట కొరకు కర్మను చేస్తే, ఈ కర్మను చేస్తున్నాడు దేని కొరకు? జ్ఞానస్థితిలో అంటే ఆత్మస్వరూపములో ఉండుట కొరకు కర్మ చేస్తున్నాడు. ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ఏంటో చేస్తున్నారు దేనికోసం? కదా. కానీ అదెప్పుడు యోగం కాదు. అదప్పుడు యోగం కాదు. అదేమవుతుంది? ఎవరి కోసం చేస్తున్నావు? నీ కోసం చేసుకుంటున్నావు.
అది బంధమవుతుంది. అదే ఆత్మస్వరూపమును పొందుట కొరకు నేను ఇది చేస్తున్నాను. నువ్వేమన్నా ఆత్మస్వరూపమును పొందుట కొరకు చేయాలా? ఏమండి, ఆత్మస్వరూపమును పొందుట కొరకు చేస్తున్నారని అనుకోండి, కర్మ చేస్తున్నారు. ఏమంటే ఈ మధ్యలో ఆత్మ విచారణ జరుగుతూ ఉందండి. ఇప్పుడు ఆత్మస్వరూపానికి సంబంధించి అక్కడ కర్మ చేసుకుంటారా, ఆత్మ విచారణ దగ్గరికి పోతారా? విచారణ చేస్తే తెలుస్తుంది, సత్యం ఏమేమి తెలుస్తుంది. కర్మ చేస్తామంటే దాంతో మునిగిపోతాం. విచారణ ద్వారా మనకు బోధపడుతుంది. కర్మ చేస్తూ ఉంటాడు, ఇక్కడికి ఆత్మ విచారణ చేస్తూ ఉంటే ఆత్మ విచారణకు వచ్చేస్తాడు ఆ సమయానికి. ఒకవేళ ఆ సమయానికి రాలేని పరిస్థితి ఉంటే, అర్థమవుతుందా? ఒకవేళ ఆ సమయానికి రాలేని పరిస్థితి ఉంటే ఈ భావనతోనే అక్కడ ఉంటాడు. రాలేని పరిస్థితి ఉంటే ఎట్లా ఉంటుంది చూడండి ఇక్కడ. కానీ ఇక్కడ ఉండినా కూడా నేను అక్కడే ఉండానులే అని అనుకుంటే అర్థమవుతుందా? ఇది రాకుండానే అడిగిపోయినా కూడా ఏం చెప్పేది అయినా అంటే నేననే కాదు, ఎక్కడైనా కూడా కానీ ఆత్మవిచారణ పోతే ఆత్మ ఉంది అని చెప్తారు, అంతే కదా. అదైతే ఇక్కడ ఉండే ఆత్మ ఉంది అని అనుకొని చేస్తా ఉన్నాం అంతే. ఇది జరుగుతూ ఉంటుంది. పైగా సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాద్ కర్మయోగో విశిష్యతే. ఈ శ్లోకం చెప్తారు. కర్మయోగము విశిష్యమైనది, కర్మయోగం చాలా గొప్పదన్నాడు. కర్మ సన్యాసం కంటే కర్మ చాలా గొప్పదని అన్నాడు భగవంతుడు. కాబట్టి అడిగి పోయేదానికంటే ఇక్కడ కర్మను చేయడమే గొప్పది. ఎట్లా చెప్తారు? వాడికి అనుకూలంగా ఈ శ్లోకమును మలుచుకున్నాడు. ఆ శ్లోకంలో ఉండేది వీడికి అర్థం కాలేదు. ఆ శ్లోకంలో చెప్పినది వీడికి అర్థం కాదా? సర్వకర్మ సన్యాసం అనేటువంటిది ఉందే, సర్వకర్మ సన్యాసం అనేటువంటిది చెయ్యలేనటువంటి వాడికి సర్వకర్మ సన్యాసం చేయలేడు. సర్వకర్మ సన్యాసము చేయలేని వాడికి సర్వకర్మ సన్యాస మార్గంలో వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేటువంటి కర్మయోగము చేస్తే మంచిది. అంతేగాని కర్మ చేయకుండా గమ్మున కూర్చొని ఉండేవాడి కంటే చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే భగవంతుడు కర్మ సన్యాసం చేయమన్నాడు అని చెప్పి కర్మ చేయకుండా గమనం కూర్చుంటాడు. కర్మ చేస్తే కర్మ బంధిస్తుంది అని మేము కర్మ చెయ్యము అని కూర్చుంటారు. అట్లాంటి వాళ్ళకంటే కర్మ చెయ్యడమే గొప్పది అని అర్థం అక్కడ ఆ శ్లోకంలో. కర్మ చెయ్యకుండా ఉండేవాడి కంటే కర్మ చేసేవాడు గొప్పవాడు రా బాబు. కాబట్టి నువ్వు కర్మ చేసి కర్మ ఫలాన్ని గురించి తెలుసుకొని ఆ కర్మ ఫలాన్ని విడిచిపెట్టేదానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. కానీ దాని వీళ్ళు ఏం చేస్తారు? బుద్ధి ఉండదు, వివేకం ఉండాలి కదా. వివేకం లేకుండా ఏం చేస్తారంటే వీళ్ళ మనస్సుకు ఎట్లా సరిపోతే అట్లా మాట్లాడు.
రేపు నెలకు మనం ఏం చేద్దాం అంటే ఈ నెలలో కలుసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ నెలలో ఒకరిది భిక్ష, వాళ్ళు భిక్ష అంటారండి. ఎందుకంటే వాళ్ళు పూర్ణమవుదు కదా, పూర్ణ పురుషులు అయిపోయినారు, వాళ్ళు పూర్ణత్వాన్ని పొందిపోయినారు. కాబట్టి ఇప్పుడు భిక్ష తీసుకునేది, భిక్ష తీసుకునే దానికి ఈ ఈ పౌర్ణమికి మీ ఇంటికి వస్తుంది, లేదంటే నువ్వు ఏర్పాటు చేయాలి. ఈ పౌర్ణమి కలుస్తారు, కలిసి కొంతసేపు మాట్లాడుకుంటాం, ఏంటంటే ఒకటి కొన్ని మాటలు చెప్తారు. చెప్పిన తర్వాత మళ్ళీ రేపు పౌర్ణమికి పలానా వాళ్ళది భిక్ష. ఇప్పుడు మన పనులు మనం చేసుకోవచ్చు, నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. పౌర్ణమి రోజు కూడా రాత్రి 7:30కు వస్తే చాలు, ఎందుకంటే పనులు పంచాయతీ కాకూడదు. అట్లాంటి దాన్ని చూసినాడు ఈ మహాపండితుడు. అంతకుముందు సోమవారమైనా భగవద్గీతల గురించి విచారం చేసేవాళ్ళు, పారాయణం చేసేది ఏదో కొంతసేపు మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఈయన పోయిన మహానుభావుడు ఉన్నాడే, ఈ మహానుభావునికి వ్యవసాయం దగ్గర విడిచిపెట్టి వచ్చేదానికి ఇష్టం లేదు. అందుకని ఇప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళందరూ ఇట్లాగే చేస్తున్నారు, వాళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు, మనం కూడా ఎందుకు సోమవారం కూడా ఎందుకు, మనం పౌర్ణాన్ని గెలుచుకుంటాం. ఈయనకు సరిపోయిందిగా. అంటే ఈయన ఇంటి దగ్గరే ఉండి ఆ వ్యవసాయంలోనే భగవంతుని చూస్తున్నాడు అనమాట. చూడండి ఎట్లా ఉంది, వ్యవసాయంలో చిక్కులుకుంటున్నాడా, భగవంతుని చేరుకుంటున్నాడా? వ్యవసాయంలో తగులుకుంటున్నాడు. కానీ ఈయన భావన ఏంటంటే నేను యోగం చేస్తున్నాను. పైగా ఈయన నమ్ముకున్నది ఎవరిని, ఆదర్శంగా తీసుకున్నది ఎవరిని? వాడు కూడా పనికిరాను నమ్ముకున్నాడు. వాడికి శాస్త్రం తెలుసా, వాడికి యద్యదాచరతి శ్రేష్ఠ తదేవేతరో జన సయత్ ప్రమాణం కృతే లోకస్తదని బట్టి. అట్లని చెప్తే ఈయనకు సరిపోయేటువంటిది ఉంది చూడు, దానిని పట్టుకుంటారు. లోకమంతా ఇట్లాగే ఉంటుంది, లోకమందరూ ఇట్లాగే ఉంటుంది. ఎందుకంటే శాస్త్రం చెప్పేది అక్కర్లే వీళ్ళకి. ఈయన మనస్సుకి ఏదో ఒకటి అనుకుంటాడు, దానికి సరిపోయేది చెప్తాడు.